నిర్మల్ జిల్లా ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు అధికారులను హెచ్చరించారు. నియోజకవర్గంలో జరిగిన ఎంఆర్ఓ కార్యాలయంలో కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెడమ బొజ్జ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని అధికారులు తనకు సహకరించడం లేదని, కొందరు అధికారులు ప్రోటోకాల్ పాటించడం లేదని అసహనం వ్యక్తం చేశాడు. ఎమ్మెల్యే కొత్తవాడు, అంతగా రాజకీయ అనుభవం లేదు, ఆయనకి ఏమీ తెలియదు అనుకోవడం పొరపాటని అన్నారు. అంతేకాకుండా నాపైన బీఆర్ఎస్ నాయకులు కొందరు దుష్ప్రచారం చూస్తూ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారని అన్నారు. ఈ విధంగా చేయడం తప్పని, ప్రజలతో మమేకమై ప్రజలకు సేవ చేయడానికి తాను రాజకీయాల్లోకి వచ్చానని, అందరి సహకారంతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని అన్నారు. ఎవరికి ఏ కష్టం వచ్చినా తన దగ్గరికి రావచ్చని, తాను ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటానని అన్నారు. తదనంతరం మండలంలోని సాదర్మాట్ కెనాల్ క్రింద ఉన్న రైతాంగానికి రెండవ పంటకు నీరు అందించడానికి కెనాల్ ద్వారా నీటిని విడుదల చేశారు ఎమ్మెల్యే బొజ్జ. సాదర్మాట్కు నీరు రావాలంటే ఎస్ఆర్ఎస్పీ నుండి రావాలని, ఎప్పుడు ఎస్ఆర్ఎస్పీ 70 టీఎంఎస్ నీరు ఉందని, రైతులకు తప్పనిసరిగా నీటిని అందిస్తామని అన్నారు. అంతేకాకుండా నూతనంగా నిర్మించిన సాదర్మాట్ పోంకాల్లో ఉందని, అక్కడి నుండి 7 కిలోమీటర్ల వరకు కెనాల్ను నిర్మిస్తామని గత ప్రభుత్వం చెప్పినా నిర్మించలేదని ఆరోపించారు. ఇప్పుడు నేను రైతుల పక్షాన కెనాల్ నిర్మాణం చేస్తానని ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ రైతులకు హామీనిచ్చారు. రైతులు కూడా నీరు వృధాగా పోకుండా పంటలను పండించుకోవాలని తెలిపారు. వాళ్ళ భూమి సమస్య ఉంది. ఆ విషయంలో చిన్న చిన్న అంశాల మటుకు మళ్ళీ ఇబ్బందులు గురి చేస్తుంది. నేను మొన్ననే చెప్పిన ఇబ్బందులు గురి చేయద్దు, గొడ్డలు కూడా వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవాలని చెప్పిన, మళ్ళీ అదే వ్యవహారం చేస్తున్నారు. ఇది మంచిది కాదు. కాబట్టి ఏవైతే అధికారులు కోరుకున్నది ఒకటే, మీరు గతంలో ఎన్నైతే చెక్కుల పెండింగ్ కావచ్చు, అదేవిధంగా ఏ సంబంధించిన సమస్య అయినా, ఏ డివిజన్ అయినా, టీఆర్ కావచ్చు, రెవెన్యూ కావచ్చు, ఏ సంబంధించిన అంశాలు ఉన్నాయో వాటి మీద మీరు చాలా పకడ్బందీగా, గతంలో ఇప్పటివరకు నేను సదర్మట్ సంబంధించిన కోరుకున్న ఇప్పటివరకు మనకు దానికి సంబంధించిన ప్రపోజల్స్ ఇవ్వలేదు. కడెం ప్రాజెక్ట్ సంబంధించిన ఇరిగేషన్ వాళ్ళకి ఇప్పటివరకు నాకు సంబంధించి ఎలాంటి చేయలేదు. కనీసం నాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తలేదు. కాబట్టి ఇది మంచిది కాదు. కాబట్టి నేను కోరుకున్నది ఒకటే, అఫీషియల్ అయినా అనఫీషియల్ ఎవరైతే ఉన్నారో మీరందరూ కోరుకున్నదే, మనమందరం కలిసినప్పుడే ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి అవుతుంది. మనమందరం కూడా కలిసిమెలిసి పని చేయకపోతే ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి కాదు. మళ్ళా అదే పాట పాడతారు. కాదు ఈ 9 సంవత్సరాలు ఏం చేస్తారు, మనం అప్పుడు మాట్లాడినాం, మళ్ళీ కాంగ్రెస్ విషయంలో కూడా అదే మాట వస్తుంది. అట్లాంటి మాట రాయడానికి మేము సిద్ధంగా లేం. తప్పకుండా మేము ప్రజల పక్షాన ఉంటాం. ఈరోజు ప్రజాపరిపాలన ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుంది. ఇక్కడ పాలకులు లేరు, ఇక్కడ అందరూ కూడా సేవకులు ఉన్నారు. సేవ చేయడానికి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ప్రజల దగ్గరికి ఈరోజు ఆర్జీల్ని స్వీకరిస్తుంది. ఆ ఆర్జీల్లో స్వీకరించే కార్యక్రమాలు కూడా చాలా రకాలుగా పెట్టేస్తున్నారు. అనేక రకాల ఆప్షన్లు పెడుతున్నారు. మేము ఏం చేయాలో గవర్నమెంట్ ఆలోచన చేసి ఒక విధి విధానాల మీద డైలీ ఒక చర్చ జరుగుతున్న, ఆ చర్చలో భాగంగా ఏ సమస్యను ఎట్లా పరిష్కారం చేయాలో ప్రభుత్వం అనేది ఆలోచిస్తుంది. ఆ విషయంలో ఇష్టరీతిన ఇష్టం వచ్చినట్లు కామెంట్లు పెడుతూ ఇప్పుడిప్పుడే అనేక రకాలుగా ఇది చేస్తున్నారు. కాబట్టి అది చేయకుండా, అది చేస్తే అది మంచిది కాదని ప్రతి ఒక్కరిని కూడా విజ్ఞప్తి చేస్తున్నా. నిన్న గౌరవ సీఎం గారు కూడా చాలా స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. ఏదైనా వాస్తవాలు తెలిసినప్పుడే ఏమైనా రాయండి. మొన్న కూడా చాలా రకాలుగా నా గురించి చాలామంది చిన్న చిన్న పేపర్ వాళ్ళు కూడా చాలా రాస్తున్నారు. నేను నిజంగా నా పిఆర్ఓ ద్వారా కావచ్చు, నా ద్వారా ఇన్ఫర్మేషన్ వస్తేనే నా గురించి ఏమైనా రాయండి. కానీ లేని దానికి క్రియేటివిటీ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేను వాస్తవాలే మాట్లాడతా. వాస్తవాలు కూడా పత్రికలు కూడా వాస్తవాలే ప్రచురితం కావాలని నేను కోరుకుంటున్నా. తప్పకుండా మీ అందరి మీడియా మిత్రులు కావచ్చు, ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు కావచ్చు, ఈ ప్రాంత ప్రజలు కావచ్చు, ఉన్నటువంటి అధికారులు కావచ్చు, మీ అందరి సహకారంతో ఈ ప్రాంతాన్ని డెవలప్మెంట్ చేసే ఆస్కారం ఉంటుంది. కాబట్టి మీ అందరి సపోర్ట్ ఉండాలి.